హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అక్క స్థానంలో పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే రాఘవయ్య గారింట్లో సీమంతం వేడుక. దివ్య పట్టు చీరలో నగలతో కలకలాడుతుంది. ఆమె పొట్ట ఇప్పుడు సుష్టంగా కనిపిస్తుంది. కార్తీక్ ఆమె పక్కన కూర్చుని మురిసిపోతున్నాడు. అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. కావ్య అక్కకు గాజులు వేస్తూ ఉంటే దివ్య కావ్య చెవిలో గుసగుసలాడింది. కావ్య, నాకేదో భయంగా ఉంది. ఈ మధ్య ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, పార్క్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతున్నాడు. కావ్య ఉలిక్కిపడింది. ఎవరక్క? అర్జున్ చెప్పావా లేదా? చెబితే టెన్షన్ పడతారని చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి చేతి మీద కూడా ఏదో టాటూ ఉంది. తేలు కాదు, పాము టాటూ అంది కావ్య. కావ్యకు వెంటనే రఘు గుర్తొచ్చాడు. రఘు జైల్లో ఉన్నాడు, కాని వాడి మనుషులు బయట ఉన్నారు. అక్క, నువ్వు భయపడకు. ఈసారి వాళ్ళేం చేయలేరు. మనం సెక్యూరిటీ పెంచుదాం అని కావ్య ధైర్యం చెప్పింది. సీమంతమయ్యాక కావ్య అర్జున్కి ఈ విషయం చెప్పింది. స్నేక్ టాటూనా? అది సుందరం గాడి మనిషి అయి ఉంటాడు. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు అని అర్జున్ గ్రహించాడు. అర్జున్ వెంటనే పోలీస్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటి దగ్గర మరియు దివ్య చుట్టూ మఫ్టీలో పోలీసులు ఉండేలా ఏర్పాట్లు చేశాడు. 2 రోజుల తర్వాత కావ్య ఆర్గానిక్స్ లాంచ్ అయింది. మొదటి రోజే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ సాయంత్రానికి టీవీలో బ్రేకింగ్ న్యూస్. అర్జున్ కంపెనీ ఫుడ్ తిని 10 మంది ఆసుపత్రి పాలు. 2 పిల్లల పరిస్థితి విషమం. అర్జున్ షాక్ అయ్యాడు. అసంభవం. మా ప్రోడక్ట్స్ 100% సేఫ్. టెస్ట్ చేశాం కదా. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి గోడంలో సీజ్ చేశారు. శాంపిల్స్లో ఏదో కెమికల్ కలిపినట్లు తేలింది. అర్జున్ గారు, మమ్మల్ని అరెస్ట్ చేయాలి అని పోలీసులు వచ్చారు. ఇది రఘు ప్లాన్ అని అర్జున్కి అర్థమైంది. కావ్య, ఇది కుట్ర. నేను జైలుకి వెళ్తే దివ్యని చూసుకోవటం నీ బాధ. రఘు మనసులు అటాక్ చేయొచ్చు. జాగ్రత్త అని చెప్పి అర్జున్ లొంగిపోయాడు. అర్జున్ అరెస్ట్ అవ్వటంతో ఇంట్లో మళ్ళీ విషాదం. కావ్య ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. ఒక పక్క అక్క ఆరోగ్యం, మరో పక్క భర్త అరెస్ట్, కంపెనీ సమస్యలు. కానీ కావ్య ఇప్పుడు పాత కావ్య కాదు. ఆమె వెంటనే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించింది. గోడంలో రాత్రిపూట ఒక వ్యక్తి గోడ దూకి రావటం, ప్రోడక్ట్స్లో ఏదో కలపటం రికార్డైంది. వాడి చేతి మీద స్నేక్ టాటూ ఉంది. కావ్య ఫుటేజ్ని మీడియాలకు, పోలీసులకు ఇచ్చింది. ఇది మా కంపెనీ తప్పు కాదు, కుట్ర, దోషి అని నిరూపించింది. ఆ స్నేక్ టాటూ ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాడు సుందరం మనిషి అని ఒప్పుకున్నారు. లాయర్ సుందరం అరెస్ట్ అయ్యాడు. అర్జున్కి బెయిల్ వచ్చింది. రఘు ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయింది. నవమాసాలు నిండాయి. ఒక అర్ధరాత్రి దివ్యకు నొప్పులు మొదలయ్యాయి. అమ్మ నొప్పి, దివ్య కేకలు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ బయట కార్తీక్, అర్జున్, కావ్య తల్లిదండ్రులు అందరూ టెన్షన్గా ఉన్నారు. డాక్టర్లు బయటకు వచ్చారు. పరిస్థితి సీరియస్. దివ్య గారి బీప్ పడిపోతుంది. బ్లీడింగ్ స్టార్ట్ అయింది. మేం బిడ్డను బయటకు తీస్తున్నాం, కానీ తల్లిని కాపాడడం కష్టం అవ్వచ్చు. ఎందుకైనా మంచిది మీరు వెళ్ళి ఆమెను ఒకసారి చూస్తారా? కార్తీక్ గుండె పగిలిపోయింది. దివ్య అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు. దివ్య ఆపరేషన్ బెడ్ మీద నీరసంగా పడుకుని ఉంది. కార్తీక్ ఆమె పిలిచింది. కార్తీక్ ఆమె చేతిని పట్టుకుని ఏడ్చాడు. నువ్వు వెళ్ళకు దివ్య, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను ఎక్కడికి వెళ్ళను కార్తీక్, నా బిడ్డ రూపంలో నీ దగ్గరే ఉంటాను. కావ్య, కావ్య ఎక్కడా? కావ్య లోపలికి వచ్చింది. అక్క, కావ్య మాటిచ్చావు కదా నా బిడ్డను చూసుకుంటానని. ఆ బిడ్డకు తల్లి నువ్వే కావాలి. అర్జున్ గారు, నా చెల్లిని, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని దివ్య కళ్ళు మూసుకుంది. డాక్టర్ అందరినీ బయటకు పంపించారు. ఆపరేషన్ మొదలైంది. బయట కార్తీక్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. నా ప్రాణం తీసుకో, కానీ దివ్యను బ్రతికించు. గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. లోపల నుండి పసిపాప ఏడుపు వినిపించింది. కెవ్వు కెవ్వు నర్సు బయటకు వచ్చింది. చేతిలో ఒక పసికందు. ఆ అబ్బాయి బాబు పుట్టాడు. అందరి ముఖంలో ఆనందం.
కాని వెంటనే ఆందోళన. తల్లి ఎలా ఉంది? కార్తీక్ అడిగాడు. నర్సు మౌనంగా ఉండిపోయింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. సారీ, మేము చాలా ప్రయత్నించాం. కాని కార్తీక్ కుప్పగొలిపాడు. కావ్య గట్టిగా ఏడ్చింది. అర్జున్ గోడ కానుకొని నిశ్చేష్టుడయ్యాడు. కాని డాక్టర్ కొనసాగించారు. ఆమె గుండె ఆగిపోయింది. మేము డిఫిబ్రిలేటర్ ఇచ్చాం. 3 సార్లు ఇచ్చాక అద్భుతం జరిగింది. ఆమె గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏంటి, నిజమా? కార్తీక్ లేచి డాక్టర్ కాళ్ళు పట్టుకున్నాడు. అవును, ఆమె ఇప్పుడు కోమలో ఉంది. బ్లడ్ లాస్ చాలా అయింది. కాని ప్రాణాపాయం దాటింది. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేం. కాని బతుకుంది అని డాక్టర్ చెప్పారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివ్య బతుకుంది. కోమాలో ఉన్నా సరే బతుకుంది. బాబేమో ఆరోగ్యంగా ఉన్నాడు. దివ్య కోమాలో ఉంది. కార్తీక్ రోజు దివ్య దగ్గరే ఉండి ఆమెతో మాట్లాడుతున్నాడు. బిడ్డ ఏడుపు వినిపిస్తే ఆమె లేస్తుందనే ఆశ. ఇలా ఒక నెల గడిచింది. రఘుకి జైల్లో పిచ్చెక్కిపోతుంది. అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. దివ్య బతుకుంది. బాబు పుట్టాడు. ఇక లాభం లేదు. నేనే స్వయంగా రంగంలోకి దిగాలి అని డిసైడ్ అయ్యాడు. ఒక రోజు రాత్రి జైల్లో ఒక ఖైదీకి గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ వచ్చింది. ఆ ఖైదీ వేషంలో రఘు అంబులెన్స్లో ఎక్కి పారిపోయాడు. మర్నాడు ఉదయం వార్తల్లో జైలు నుండి పరారైన రఘు. హై అలర్ట్. అర్జుని వాచ్ చూడగానే ఇంటికి సెక్యూరిటీ డబల్ చేశాడు. కానీ రఘు టార్గెట్ ఇల్లు కాదు, హాస్పిటల్. దివ్య కోమాలో ఉంది. బాబు అక్కడే ఉన్నాడు. రఘు డాక్టర్ వేషంలో హాస్పిటల్లోకి దూరిపోయాడు. అతని చేతిలో ఒక సిరంజి ఉంది. అందులో విషం ఉంది. దివ్య, నేను చెప్పాను కదా, నువ్వు నా దానివి కాకపోతే ఎవరికి దక్కవు. నువ్వు నీ బిడ్డ ఇద్దరు ఈరోజే చస్తారు అని ఐసీ వైపు నడిచాడు. ఐసీ బయట కార్తీక్ కాసేపు నిద్రపోయాడు. సెక్యూరిటీ గార్డ్ టీ తాగడానికి వెళ్ళాడు. రఘు ఐసీ లోపలికి వెళ్ళాడు. దివ్య ప్రశాంతంగా పడుకుని ఉంది. రఘు ఆమె ఆక్సిజన్ మాస్క్ తీశాడు. సిరంజి ఎత్తాడు. అప్పుడే దివ్య కన్ను రెప్పలు కదలాయి. ఆమె కళ్ళు తెరిచింది. ఎదురుగా రఘు. ఆమె భయంతో అరవబోయింది. కాని గొంతు పేగల్లేదు. రఘు నవ్వాడు. వెల్కమ్ బ్యాక్ డార్లింగ్, గుడ్ బై చెప్పడానికి లేచావా? వాడు సిరంజి ఆమె మెడ దగ్గర తెచ్చాడు. దివ్య తన శక్తినంతా కూడా తీసుకుని పక్కనే ఉన్న సెలెన్ స్టార్ని తోసింది. దడార్. ఆ శబ్దానికి బయట ఉన్న కార్తీక్ లేచాడు. వదిన అని లోపలికి పరిగెత్తాడు. రఘుని చూసి కార్తీక్కి పూనకం వచ్చింది. రే అని రఘు మీదకు దూకాడు. ఐసీయూలో భీకర పోరాటం. ఆక్సిజన్ సిలిండర్లు కింద పడ్డాయి. మానిటర్లు పగిలాయి. రఘు చేతిలో సిరంజి ఉంది. వాడు కార్తీక్ని పిలవటానికి ట్రై చేస్తున్నాడు. దివ్య బెడ్ మీద నుండి చూస్తూ వణికిపోతుంది. కార్తీక్ జాగ్రత్త అని సన్నగా అరిచింది. ఆ అరుపు కార్తీక్కి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. రఘు చేతిని విసిరేసి వాణ్ణి కింద పడేసి గొంతు నులిమాడు. చచ్చిపోరా, మా బతుకు నాశనం చేశావు. సెక్యూరిటీ పోలీసులు వచ్చారు. రఘుని లాక్కెళ్లారు. ఈసారి వాడికి తప్పించుకునే ఛాన్సే లేదు. ఎన్కౌంటర్ ఖాయం అని పోలీసుల కళ్ళల్లో కనిపించింది. కార్తీక్ దివ్య దగ్గరకు వెళ్ళాడు. దివ్య, నువ్వు లేచావా? దివ్య నవ్వింది. నా బిడ్డ ఏడేం? నర్సు బాబుని తెచ్చి ఇచ్చింది. దివ్య బాబుని గుండెలకు హత్తుకుంది. ఆ దృశ్యం చూసి కార్తీక్, అర్జున్, కావ్య అందరూ ఆనందంతో ఏడ్చారు. ఆసుపత్రి గదుల్లో పండగ వాతావరణం నెలకొంది. దివ్య కోలుకుంది. ఆరోగ్యమైన మగబిడ్డ పుట్టాడు. రఘు జైలుకి వెళ్ళాడు. మూర్తిగారు, గాయత్రి గారు మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నారు. కాని కార్తీక్ మనసులో మాత్రం ఒక అలచడి. బాబుని ఎత్తుకున్న ప్రతిసారి అందరూ అచ్చం కార్తీక్ లాగానే ఉన్నాడు అని అంటున్నారు. సాధారణంగా బంధువులు ఏదో ఒక పోలి కలపడం సహజం. కానీ ఈసారి అది నిజంలా అనిపిస్తుంది. బాబు ముక్కు, కళ్ళు, నుదురు అచ్చం కార్తీక్ చిన్నప్పటి ఫోటోలో ఉన్నట్లే ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? కార్తీక్ తన్ను తను ప్రశ్నించుకుంటున్నాడు. దివ్యను రఘు రేప్ చేశాడు అంటే ఆ బిడ్డ రఘుకు పుట్టాలి. పోనీ దివ్యకు నాకు మధ్య ఏమేం జరిగిందా? అసంభవం. నేను దివ్యను వదినగానే చూశాను. అర్జున్ కూడా అదే గమనించాడు.
అతను కార్తీక్ని పక్క పిలిచాడు. కార్తీక్, నువ్వు గమనించావా? బాబు నీలాగే ఉన్నాడు. కార్తీక్ తల ఊపాడు. అవునన్నయ్య, నాకది డౌట్గా ఉంది. రఘుగాడు ఏదో పెద్ద గేమ్ ఆడాడు. మనం డిఎన్ఏ టెస్ట్ చేయించాలి కార్తీక్. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఇది దివ్యకు తెలియకుండా చేయాలి అని అర్జున్ నిర్ణయించాడు. ఆ రోజు రాత్రి నర్స్ సహాయంతో బాబు లాలాజలం శాంపిల్ మరియు కార్తీక్ హెయిర్ శాంపిల్ తీసుకుని ల్యాబ్కి పంపించారు. రిపోర్ట్ రావడానికి 24 గంటలు పడుతుంది. ఆ 24 గంటలు యుగాల్లో గడిచాయి. మర్నాడు సాయంత్రం అర్జున్, కార్తీక్ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకున్నారు. అందులో క్లియర్గా ఉంది, డిఎన్ఏ మ్యాచ్ కన్ఫర్మ్డ్, 99.9% ప్రాబిలిటీ ఆఫ్ పెనాల్టీ. అంటే ఆ బిడ్డకు తండ్రి కార్తీక్. అర్జున్ షాక్ అయ్యాడు. కార్తీక్ చేతిలో రిపోర్ట్ జారిపోయింది. అన్నయ్య, ఇది అబద్ధం. నీ వదనను ముట్టుకోలేదు. నన్ను నమ్ము. కార్తీక్ ఏడ్చేశాడు. నిన్ను నమ్ముతున్నాను కార్తీక్, కానీ సైన్స్ అబద్ధం చెప్పదు. ఇక్కడ ఏదో మిస్సింగ్ లింక్ ఉంది. రఘుగాడు రేప్ చేయకుండా దివ్యను ప్రెగ్నెంట్ ఎలా చేశాడు? అది నీ బిడ్డతో. అర్జున్ జుట్టు పీక్కున్నాడు. దీనికి సమాధానం రఘు మాత్రమే చెప్పగలడు అన్నాడు కార్తీక్. అర్జున్, కార్తీక్ వెంటనే జైలుకి వెళ్లారు. రఘుని ఇంట్రాగేషన్ రూమ్లో కలిశారు. రఘుని పోలీసులు బాగా చితక్కొట్టారు. వాడు నీరసంగా ఉన్నాడు. కానీ అర్జున్ చూడగానే వాడి కళ్ళల్లో ఒక వికృత ఆనందం మెదిలింది. ఏంటి అర్జున్, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిందా? షాక్ అయ్యావా? రఘు నవ్వాడు. అర్జున్ రఘు కాలర్ పట్టుకున్నాడు. రే, ఏం చేశావురా? దివ్యకు కార్తీక్ బిడ్డ ఎలా పుట్టాడు? నువ్వు రేప్ చేయలేదా? రఘు నవ్వాడు. చీచీ, నేను విలన్ని కానీ కామాంధుని కాదురా. నా టార్గెట్ నువ్వు. నీ ఫ్యామిలీ పరువు తీయటం. రేప్ చేస్తే జస్ట్ ఒక క్రైమ్ అవుతుంది. కానీ నీ తమ్ముడి బిడ్డను నీ భార్య కడుపులో పెడితే అది మీ కుటుంబంలో ఎప్పటికీ ఆరని చిచ్చు అవుతుంది అని అన్నాడు. ఎలా చేసావురా ఇది? కార్తీక్ అరిచాడు. సింపుల్. గుర్తుందా కార్తీక్, 3 నెలల క్రితం నువ్వు ఒక పార్టీలో స్పృహ తప్పి పడిపోయావు. నీ ఫ్రెండ్ నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు. అక్కడ బ్లడ్ టెస్ట్ అది ఇది అని శాంపిల్స్ తీసుకున్నారు. ఆ హాస్పిటల్ నా ఫ్రెండ్ది. అప్పుడే నీ స్పెర్మ్ శాంపిల్ తీసుకున్నాం అని రఘు వివరించాడు. అర్జున్, కార్తీక్ విస్తుపోయారు. ఆ తర్వాత దివ్యని కిడ్నాప్ చేశాక ఆమెకు మత్తు మందు ఇచ్చి ఐవీఎఫ్ పద్ధతిలో ఆ స్పెర్మ్ని ఆమె గర్భంలో ప్రవేశపెట్టాం. ఆమెకు స్పృహ వచ్చేసరికి ఏదో జరిగిందనుకుంది. నేను రేప్ చేశానని అబద్ధం చెప్పా. ఆమె నమ్మింది. అంతే, మీరందరు నేను రేపిస్ట్ అనుకున్నారు. కానీ అసలు తండ్రి నువ్వే కార్తీకం అని రఘు పగలబన్నవ్వాడు. అర్జున్కి కోపం వచ్చి రఘుని లాగిపెట్టి కొట్టాడు. నువ్వు మనిషివి కాదురా, రాక్షసుడివి. సైన్స్ని కూడా ఇంత నీచంగా వాడుకుంటున్నావా? కానీ కార్తీక్ మాత్రం ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యాడు. అంటే ఆ బిడ్డ నా రక్తం. దివ్య పవిత్రురాలు. ఆమెను ఎవరు ముట్టుకోలేదు. ఆమె కడుపులో పెరిగింది నా బిడ్డే. ఈ నిజం కార్తీక్కి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు ఒక రేపిస్ట్ బిడ్డను పెంచుతున్నాను అన్న ఒక చిన్న బాధ ఉండేది. ఇప్పుడు ఆ బాధ పోయింది. అది తన సొంత బిడ్డ. ఇంటికి వచ్చాక కార్తీక్ నేరుగా దివ్య దగ్గరికి వెళ్ళాడు. దివ్య బాబుకి పాలు తాగిస్తుంది. దివ్య, కార్తీక్ పిలిచాడు. దివ్య తల ఎత్తి చూసింది. కార్తీక్ కలలో ఆనందం, కన్నీళ్లు చూసి కంగారు పడింది. ఏమైంది కార్తీకం? కార్తీక్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. దివ్య, నువ్వు పవిత్రురాలివి. ఆ రఘుగాడు నిన్ను తాకలేదు. వాడు నిన్ను మోసం చేశాడు. అర్జున్, కావ్య కూడా గదిలోకి వచ్చారు. అర్జున్ జరిగిన విషయం అంతా చెప్పాడు. ఐవీఎఫ్ గురించి, రఘు కుట్ర గురించి వివరించాడు. దివ్య నమ్మలేకపోయింది. అంటే వాడు నన్ను రేప్ చేయలేదా? ఈ బిడ్డ కార్తీక్దా? అవును దివ్య, ఈ బిడ్డ మన ఇద్దరిది. దేవుడు మనల్ని ఇలా కలపాలనుకున్నాడు కాబోలు అన్నాడు కార్తీకం. దివ్య గుండె మీద బరువు దిగిపోయింది. ఇన్నాళ్ళు తను మైలపడ్డాను, అపవిత్రురాలివి అన్న భావన ఆమెను తినేసేది. ఇప్పుడు ఆ భావన పటాపంచలైంది. ఆమె కార్తీక్ని బాబుని గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్.
కావ్య కన్నెలు తుడుచుకుంది. చూసావా అక్క, మంచితనానికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ పర్ఫెక్ట్. అంతా సుఖాంతం అనుకున్న సమయంలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. దివ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన గైనకాలజిస్ట్ డాక్టర్ శాలిని. ఆమె చాలా మంచి డాక్టర్. కానీ ఆమెకు ఒక గతం ఉంది. డాక్టర్ శాలిని రఘుని జైల్లో కలిసింది. ఏంటి రఘు, ప్లాన్ ఫెయిల్ అయిందా అని అడిగింది. రఘు ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? నేను అర్జున్ కాలేజ్ ఫ్రెండ్ని. ఒకప్పుడు అర్జున్ని ప్రేమించాను. కానీ అతను దివ్యను ప్రేమించాడు. నన్ను రిజెక్ట్ చేశాడు. ఆ పగ నాకుంది అని చెప్పింది శాలిని. సో నువ్వు కూడా అర్జున్ శత్రువు అన్నమాట. ఏం చేద్దాం అనుకుంటున్నావు? రఘు ఆసక్తిగా అడిగాడు. నువ్వు చేసిన ఐవీఎఫ్ ప్రయోగం మంచిదే, కానీ అందులో ఒక చిన్న లోపం ఉంది. ఆ బిడ్డకు ఒక జెనెటిక్ డిసార్డర్ వచ్చేలా నేను మందులు మార్చాను. ఆ డిసార్డర్ ఇప్పుడే బయటపడదు, 5 ఏళ్ల తర్వాత బయటపడుతుంది. అప్పుడు ఆ బిడ్డను కాపాడడానికి అర్జున్ తన ఆస్తి మొత్తం రాసివలసి వస్తుంది అని బాంబు పేల్చిన శాలిని. రఘు షాక్ అయ్యాడు. వావ్, నువ్వు నాకంటే పెద్ద క్రిమినల్వి. శాలిని నవ్వింది. వెయిట్ అండ్ సీ. టైం లీప్ 5 సంవత్సరాల తర్వాత. కథ 5 సంవత్సరాల ముందుకు వెళ్ళింది. అర్జున్ బిజినెస్ సామ్రాజ్యం విస్తరించింది. అతను దేశంలోని టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. కావ్య ఆర్గానిక్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఒక పాప పుట్టింది. పేరు అమ్ములు. కార్తిక్, దివ్య చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బాబు పేరు రిషి. రిషి చాలా చురికైనవాడు, అల్లరివాడు. కార్తిక్ దివ్య అంటే ప్రాణం. ఒకరోజు రిషి స్కూల్లో ఆడుకుంటూ హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ముక్కులోంచి రక్తం కారటం మొదలైంది. టీచర్లు భయపడి కార్తిక్కి ఫోన్ చేశారు. సా, రిషి పడిపోయాడు, లేవట్లేదు. కార్తిక్, దివ్య పరుగున హాస్పిటల్కి వెళ్లారు. అర్జున్, కావ్య కూడా వెళ్లారు. అక్కడ డాక్టర్ టెస్టులు చేశారు. సారీ కార్తిక్ గారు, రిషికి ఒక రేర్ బ్లడ్ డిసీజ్ ఉంది. ఇది జెనెటిక్గా వచ్చింది. దీనికి ట్రీట్మెంట్ చాలా కష్టం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కానీ అది మ్యాచ్ అవ్వడం చాలా అరుదు అని చెప్పారు. దివ్య కుప్పగొలిపోయింది. మళ్ళీ నా బిడ్డకి ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు డాక్టర్ శాలిని ఎంట్రీ ఇచ్చింది. భయపడకండి, నేను చూసుకుంటాను. కానీ ఈ ఆపరేషన్కి 50 కోట్లు ఖర్చు అవుతుంది. మరియు బోన్ మ్యారో దొరకాలి అని చెప్పింది. 50 కోట్లు అర్జున్కి పెద్ద విషయం కాదు. కానీ బోన్ మ్యారో కార్తిక్ది, దివ్యది మ్యాచ్ అవ్వలేదు. అర్జున్ది, కావ్యది కూడా మ్యాచ్ అవ్వలేదు. మరి ఎవరిది మ్యాచ్ అవుతుంది? డాక్టర్ శాలిని ఒక సలహా ఇచ్చింది. రిషికి తోబుట్టువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళది మ్యాచ్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. రిషికి తోబుట్టువులు లేరు. దివ్యకు మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. మరి రిషిని ఎలా కాపాడాలి? అందరూ నిస్సహాయంగా ఉన్నారు. అప్పుడు శాలిని అర్జున్ వైపు చూసి నవ్వింది. ఒక దారి ఉంది. అర్జున్, కావ్యలకు పుట్టిన పాప అమ్ముల్ది మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే అర్జున్, కార్తిక్ కజిన్స్ కదా. జెనెటిక్ సిమిలారిటీ ఉంటుంది. అమ్ములు టెస్ట్ చేశారు. రిపోర్ట్ వచ్చింది నో మ్యాచ్డ్. అందరూ ఆశలు వదులుకున్నారు. అప్పుడు శాలిని అసలు ప్లాన్ బయట పెట్టింది. అర్జున్, రిషిని కాపాడాలంటే ఒకే ఒక దారి ఉంది. నీకు, దివ్యకు పుట్టబోయే బిడ్డ బోన్ మ్యారో మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే రిషి నిజానికి కార్తిక్ కొడుకు కాదు, నీ కొడుకు. అందరు షాకు. ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? అర్జున్ అరిచాడు. డిఎన్ఏ టెస్ట్లో కార్తిక్ ఫాదర్ అని వచ్చింది కదా. శాలిని నవ్వింది. ఆ రిపోర్ట్ నేను మార్చను అర్జున్. రఘు స్పేరం కలెక్ట్ చేసింది నా హాస్పిటల్లోనే, కానీ నేను దాన్ని మార్చేశాను. కార్తిక్ స్పేరంకి బదులు నీ స్పేరం వాడాను. నా స్పేర్మ ఎలా? అర్జున్కి మతిపోయింది. గుర్తుందా అర్జున్, 5 ఏళ్ల క్రితం నువ్వు ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నావు నా హాస్పిటల్లో. అప్పుడు నేను నీ శాంపిల్స్ తీసుకున్నాను. నా ప్లాన్ అప్పుడే మొదలైంది. నీకు, దివ్యకు పుట్టిన బిడ్డే రిషి. కార్తిక్ తండ్రి కాదు, బాబాయ్ మాత్రమే. అందుకే కార్తిక్ పోలికలు వచ్చాయి. కానీ జెనెటిక్గా రిషిని కొడుకు. శాలిని మాటలు వింటూ ఉంటే దివ్య, కావ్య, కార్తిక్ల కాళ్ళ కింద భూమి కంపించింది. రిషి
అర్జున్ దివ్యల కొడుక. మరిన్నాళ్ళు కార్తీక్ తండ్రి అనుకుని పెంచుకున్నాడు. దివ్య తన భర్త కార్తీక్ అనుకుంది. కానీ బయలాజికల్ ఫాదర్ అర్జున్. ఇప్పుడు రిషిని కాపాడాలంటే అర్జున్ దివ్య మళ్ళీ ఒక బిడ్డను కనాలి. కానీ దివ్య కార్తీక్ భార్య, అర్జున్ కావ్య భర్త. ఇదెంత పెద్ద ధర్మ సంకటం. ఇప్పుడు చెప్పు అర్జున్, శాలిని సవాల్ విసిరింది. నీ కొడుకు ప్రాణం ముఖ్యమా? నీ భార్య మనసు ముఖ్యమా? ధర్మం ముఖ్యమా? నీ రక్తం ముఖ్యమా? కావ్య అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భయం. తన భర్త ఒక బిడ్డ ప్రాణం కోసం. దివ్య కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కళలో నీళ్లు. తన కొడుకు అనుకున్నవాడు అన్నయ్య కొడుకు అని తెలిసింది. ఇప్పుడు తన భార్య అన్నయ్యతో బిడ్డను కనాలా? ఇది కేవలం మెడికల్ సమస్య కాదు, ఈ సంబంధాల సుడిగుండం. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం ఉంది. కానీ అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, ఒక శవాల గదిలో ఉండే భయంకరమైన నిశ్శబ్దం. డాక్టర్ శాలిని వెళ్ళిపోయింది. కానీ ఆమె విసిరిన ప్రశ్నలు ఆ నలుగురిని దహించి వేస్తున్నాయి. కార్తీక్ గోడ కానుకొని నేలచూపులు చూస్తున్నాడు. అతని ప్రపంచం తలకిందులైంది. 5 సంవత్సరాలుగా రిషిని తన ప్రాణంగా పెంచుకున్నాడు. వాడికి జ్వరం వస్తే తను ఏడ్చాడు. వాడు నవ్వితే తను మురిసిపోయాడు. నాన్న అని పిలిచినప్పుడల్లా జన్మ ధన్యమైందనుకున్నాను. కానీ ఇప్పుడు రిషి తన రక్తం కాదని, తన అన్నయ్య కొడుకని తెలిసింది. ఇప్పుడు తనెవరు? కేవలం ఒక బాబాయ్, ఒక సంరక్షకుడు. దివ్య మంచం మీద కూర్చుని విలపిస్తుంది. ఆమె పరిస్థితి మరీ దారుణం. తనని రఘు మోసం చేశాడనుకుంది. కానీ కార్తీక్ రక్తం అని తెలిసి సంతోషించింది. ఇప్పుడు అది కూడా అబద్ధమని, తన చెల్లి భర్త తన బిడ్డకు తండ్రి అని తెలిస్తే ఆమె ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది. తన చెల్లికి తన ద్రోహం చేసినట్లు అనిపిస్తుంది. తప్పు తంది కాకపోయినా కావ్య ఆమె పరిస్థితి వర్ణాతీతం. తన భర్తకు తన అక్కకు మధ్య ఒక బిడ్డ ఉన్నాడు. అది గతం. కానీ ఇప్పుడు భవిష్యత్తులో ఆ బిడ్డను బ్రతికించటానికి వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలి. తన కళ్ళ ముందే తన భర్త తన అక్కతో బిడ్డను కనాలి. ఏ భార్య అయినా దీన్ని తట్టుకోగలదా? అర్జున్ మధ్యలో నలిగిపోతున్నాడు. ఒక పక్క చావు బతుకుల్లో ఉన్న కొడుకు, మరో పక్క బద్దలైన కుటుంబం. ఇదంతా నిజమేనని నమ్ముతున్నారా? కావ్య గొంతు పెరిగింది. ఆ శాలిని మనల్ని విడదీయడానికి అబద్ధం చెబుతుందేమో. అర్జున్ వెంటనే స్పందించాడు. నాకు అదే డౌట్ కావ్య. శాలిని మాటల్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. మనం వేరే ల్యాబ్లో టెస్ట్ చేద్దాం ఇప్పుడే. అర్జున్ వెంటనే రిషి బ్లడ్ శాంపిల్, తన బ్లడ్ శాంపిల్ తీసుకుని నగరంలోని అత్యంత నమ్మకమైన ల్యాబ్కి పంపాడు. కార్తీక్ శాంపిల్ కూడా పంపాడు. ఆ రాత్రి ఎవరు ఇంటికి వెళ్ళలేదు. హాస్పిటల్లోని వెయిటింగ్ రూమ్లో గడిపారు. రిషి ఐసీలో ఉన్నాడు. వాడికి తెలియదు బయట తన అస్తిత్వం కోసం ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో. మర్నాడు ఉదయం రిపోర్టర్స్ వచ్చారు. అర్జున్ వణుకుతున్న చేతులతో కవర్ ఓపెన్ చేశాడు. అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. రిపోర్ట్స్లో సుష్టంగా ఉంది. కార్తిక్ అండ్ రిషి 0% మ్యాచ్. అర్జున్ అండ్ రిషి 99.99% మ్యాచ్. అర్జున్ ఆ పేపర్ని నేలకేసి కొట్టాడు. చీ, ఆ శాలిని చెప్పింది నిజమే. రఘుగాడు ఆడిన నాటకంలో మనం పావులమయ్యాం. కార్తిక్ ఆ రిపోర్ట్ను చూడలేదు, చూడవలసిన అవసరం లేదు. అన్నయ్య రియాక్షన్ చూసి అర్థమైపోయింది. అతను మౌనంగా ఐసీయూ అద్దం దగ్గరికి వెళ్ళాడు. లోపల రిషి ఆక్సిజన్ మాస్క్లో పడుకొని ఉన్నాడు. కార్తిక్ అద్దం మీద చేయి పెట్టాడు. నువ్వు ఎవరి కొడుకువైనా పర్లేదు నాన్న, నువ్వు నా రిషివి, నా బుజ్జిగాడివి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి కావ్య గుండె బరువెక్కింది. రక్తం కంటే ప్రేమ గొప్పది అని కార్తిక్ నిరూపిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ ఇప్పుడు రిషిని బ్రతికించలేదు. రిషిని బ్రతికించగలిగేది కేవలం బోన్ మ్యారో మాత్రమే. మనం శాలిని చెప్పిన సేవియర్ సిబ్లింగ్ దారిలో వెళ్ళవలసిన అవసరం లేదు. అర్జున్ గట్టిగా చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట రిషికి మ్యాచ్ అయ్యి బోన్ మ్యారో దొరుకుతుంది. నా దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, నేను వెతుకుతాను. అర్జున్ వెంటనే ఒక ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. షేవ్ రిషి పేరుతో సోషల్ మీడియాలో
న్యూస్ పేపర్లో ప్రకటనలిచ్చాడు. ఎవరైతే బోన్ మ్యారో డొనేట్ చేస్తారో వారికి 5 కోట్లు బహుమతి అని ప్రకటించాడు. వందల మంది ముందుకొచ్చారు. రోజుకి 1000 శాంపుల్స్ టెస్ట్ చేస్తున్నారు. అర్జున్ నిద్ర లేకుండా గడుపుతున్నాడు. కావ్య అతనికి అండగా ఉంది. దివ్య, కార్తిక్, రిషి పక్కనే ఉంటున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నిరాశ మిగులుతుంది. రిషి బ్లడ్ గ్రూప్ మరియు హెచ్ఎల్ఏ టైప్ చాలా అరుదైంది. అది కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుంది. వారం గడిచింది. రిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. ముక్కులోంచి చిగురులోంచి రక్తం రావటం ఎక్కువైంది. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఒకరోజు డాక్టర్ వచ్చాడు. అర్జున్ గారు, మనకు టైం లేదు. రిషి బాడీ మందులకు స్పందించడం మానేసింది. మరో 2 నెలల్లో ట్రాన్స్ప్లాంట్ జరగకపోతే మనం బాబుని కోల్పోతాం అని తేల్చి చెప్పారు. అర్జున్ కుప్పగొలిపాడు. ఏదో ఒక దారి ఉండాలి డాక్టర్. డబ్బు ఎంతైనా పర్లేదు. డబ్బుతో ప్రాణాన్ని కొనలేం సార్. జెనెటిక్స్ మార్చలేం. డాక్టర్ శాలిని చెప్పినట్టు తోబుట్టు మాత్రమే బెస్ట్ మ్యాచ్. అది సేమ్ పేరెంట్స్ అయి ఉండాలి. వేరే దారి లేదు అని డాక్టర్ నిస్సహాయంగా చెప్పారు. ఆ సాయంత్రం అర్జున్, కావ్య, కార్తిక్, దివ్య హాస్పిటల్ క్యాంటీన్లో ఒక మూల కూర్చున్నారు. ఎవరి ముఖంలోనూ కలలేదు. ఇంకా ఎంతకాలం ఇలా ఎదురు చూద్దాం? దివ్య గొంతులో ఆవేదన. నా కొడుకు కళ్ళ ముందే కరిగిపోతున్నాడు. వారిని బ్రతికించుకోవడానికి ఒక దారి ఉండి కూడా మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? కావ్య ఉలిక్కి పడింది. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? శాలిని చెప్పిన దారి అంటే నువ్వు అర్జున్ మళ్ళీ ఒక బిడ్డను కన్నమే కదా. అది ఎలా సాధ్యం? సమాజం ఏమంటుంది? మన బంధాలు ఏమవుతాయి? నాకు సమాజం అక్కర్లేదు కావ్య. దివ్య గట్టిగా అరిచింది. నాకు నా రిషి కావాలి. వాడి ప్రాణం కోసం నేను ఏదైనా చేస్తాను. అవును, నేను అర్జున్ గారితో ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధం. ఆ తప్పు అని లోకం అనుకున్నా పర్లేదు. నా కొడుకు బతుకుతాడు కదా. కార్తిక్ తలదించుకొని వింటున్నాడు. అతని మౌనం చాలా భయానకరంగా ఉంది. తన భార్య తన అన్నయ్యతో బిడ్డను కంటాను అని తన ముందే అంటూ ఉంటే ఏ భర్తకైనా అది నరకమే. కార్తిక్, నువ్వు చెప్పు, నువ్వు ఒప్పుకుంటావా? అర్జున్ అడిగాడు. కార్తిక్ తల ఎత్తి దివ్య కళలకు చూశాడు. వదిన, నీకు రిషి మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు కనబోయే ఆ కొత్త బిడ్డ కేవలం మందుల పొట్లం లాంటిదా? రిషిని కాపాడడానికి పుట్టి ఆ తర్వాత ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డకు తండ్రిగా అర్జున్ అన్నయ్య ఉంటాడు. మరి నేనెవరు? ఆ బిడ్డను నిన్న ఆ బిడ్డగా చూడగలనా? కార్తిక్ ప్రశ్నల్లో ఉన్న లోతు అందరినీ ఆలోచింపజేసింది. సేవియర్ సిబ్లింగ్ అంటే ఒక బిడ్డ కోసం ఇంకో బిడ్డను సృష్టించటం. పుట్టబోయే బిడ్డకు అస్తిత్వం ఏంటి? పైగా కార్తిక్ కావ్య వైపు చూశాడు. కావ్య పరిస్థితి ఏంటి? తన భర్త ఇంకో స్త్రీతో సంతానాన్ని పొందుతూ ఉంటే తను ఎలా భరిస్తుంది? మనం రిషిని కాపాడే ప్రయత్నంలో ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నామా? కావ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజమే కార్తికం, కానీ రిషి చనిపోతే మనం ఎవరైనా సంతోషంగా ఉండగలమా? ఆ పాపం మనల్ని జీవితాంతం వెంటాడదాం. పరిస్థితి ఒక చిక్కుముల్లా మారింది. ఏ దారి ఎంచుకున్న నరకమే. రిషిని వదులుకోవటం అందరూ బాధపడతారు. దివ్య పిచ్చిదవుతుంది. సివియర్ సిబ్లింగ్ బంధాలు దెబ్బతింటాయి. నైతిక విలువలు ప్రశ్నార్థకమవుతాయి. అప్పుడే డాక్టర్ శాలిని అక్కడికి వచ్చింది. ఆ ముఖంలో విజయం సాధించిన నవ్వు. ఏమైంది? ఇంకా డెసిషన్ తీసుకోలేదా? రిషికి టైం లేదు. మీ చర్చలు అయిపోతే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామంది. అర్జున్ కోపంగా లేచాడు. నువ్వేం డాక్టర్వి? ప్రాణాలు కాపాడతావా లేక కుటుంబాలు కూలుస్తావా? అసలు ఆ రోజు స్మెర్మ్ ఎందుకు మార్చావు? శాలిని నవ్వింది. నీ ముందే చెప్పాను కదా అర్జున్, నీ మీద పగ. నువ్వు నన్ను కాదని దివ్యను ప్రేమించావు. ఇప్పుడు చూడు, నువ్వు మళ్ళీ దివ్య దగ్గరికి రావాల్సి వచ్చింది. విధి చాలా విచిత్రమైంది కదా. నేను నీ ప్లాన్ సక్సెస్ కానివ్వను. నేను ఆ ఆపరేషన్కి ఒప్పుకోను అన్నాడు అర్జున్ మొండిగా. ఓకే, నీ ఇష్టం. నీ కొడుకు చావిని నువ్వే చూసుకో. బై ద వే, ఈ విషయం మీడియాకు తెలిస్తే ఎలా ఉంటుంది? మరదలతో బిడ్డను కనడానికి నిరాకరించిన వ్యాపారవేత్త కన్న కొడుకును చంపేస్తున్నాడా అని హెడ్లైన్ బాగుంటుంది కదా.
శాలిని బెదిరించింది. అర్జున్కి శాలిని గొంతు నులిమేయాలనిపించింది. కానీ తన చేతులు కట్టేసి ఉన్నాయి. ఆ రాత్రి కావ్య నిద్రపోలేదు. బాల్కన్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తుంది. పక్క గదిలో దివ్య ఏడుపు వినిపిస్తుంది. మరో గదిలో రిషి మూలుగుతున్నాడు. కావ్య ఆలోచించింది. తన జీవితం ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. అక్క పారిపోతే అక్క స్థానంలో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అక్క కొడుకు కోసం అక్కకు తన భర్తను అప్పగించాలా? ఇది చాలా పెద్ద త్యాగం. ఒక భార్యగా తన హక్కును వదులుకోవటం. కాని రిషి ఆ పసివాడి నవ్వు, వాడి పిన్ని అని పిలిచే పిలుపు, వాడు బతకాలి, వాడు బతకాలంటే తను కొంచెం తగ్గాలి. మర్నాడు ఉదయం అందరు హాల్లో ఉన్నారు. శాలిని కూడా వచ్చింది. చెప్పండి. ఎస్ఆర్ నో శాలిని అడిగింది. అర్జున్ నో అని చెప్పాడు. ఎస్ అని ఒక గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. కావ్య కావ్య ముందుకొచ్చింది. ఆ ముఖంలో ఒక గాంభీర్యం ఉంది. మేము ఈ ప్రొసీజర్కి సిద్ధం. అర్జున్ దివ్య ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కంటారు. కావ్య ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ షాక్ అయ్యాడు. నువ్వు ఒప్పుకుంటున్నావా? కావ్య అర్జున్ దగ్గరకు వచ్చి అతని కళ్ళలోకి చూసింది. అవును అర్జున్, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు రిషి ముఖ్యం. కానీ ఆమె శాలిని వైపు చూసింది. కానీ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? శాలిని ఆసక్తిగా అడిగింది. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ శాలిని హాస్పిటల్లో జరగదు. వేరే దేశంలో వేరే డాక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. శాలిని ప్రమేయం లేకుండా అని కావ్య కండిషన్ పెట్టింది. శాలిని ముఖం మాడిపోయింది. అది కుదరదు. రిషి నా పేషెంట్. రిషి నీ పేషెంట్ కావచ్చు, కానీ పుట్టబోయే బిడ్డ మా రక్తం. ఆ బిడ్డ మీద నీకు హక్కు లేదు. మాకు నమ్మకమైన డాక్టర్ దగ్గర చేయించుకుంటాం. లేదంటే నువ్వు స్పెర్మ్ మార్చిన విషయం, బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం పోలీసులకు చెబుతాం. అప్పుడు నీ లైసెన్స్ పోతుంది, జైలుకు వెళ్తావు అని కావ్య ఎదురుదాడి చేసింది. శాలిని ఇరకాటంలో పడింది. తను ఇన్నాళ్ళు ఆడింది దొంగచాటు ఆట. ఇప్పుడు లీగల్గా వెళ్తే తనకే ప్రమాదం. సరే, ఎక్కడైనా చావండి, కానీ తొందరగా చేయండి. రిషికి టైం లేదు అని శాలిని విసురుగా వెళ్ళిపోయింది. కావ్య నిర్ణయం అర్జున్కి ఆశ్చర్యం కలిగించిన కార్తిక్ ఇంకా మౌనంగానే ఉన్నాడు. దివ్య కార్తిక్ దగ్గరకు వెళ్ళింది. కార్తిక్, నువ్వు ఒప్పుకోకపోతే నేను చెయ్యను. నువ్వేమంటావు? కార్తిక్ దివ్య చేతిని పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. వదిన. అతను మళ్ళీ వదిన అని పిలిచాడు. దివ్య అని కాదు, ఇది వారి బంధంలో వచ్చిన మార్పుకు సంకేతం. నువ్వమ్మవి. నీ కొడుకు కోసం నువ్వు పడే తపన నేను ఆపలేను. కానీ అతను అర్జున్ వైపు చూశాడు. కానీ ఈ బిడ్డ పుట్టాక నా పరిస్థితి ఏంటన్నయ్యా? ఆ బిడ్డను నేను నా కొడుగ్గా లేదా కూతురుగా చూడాలా, లేక నీ బిడ్డగా చూడాలా? నా భార్య గర్భంలో నీ బిడ్డ పెరుగుతూ ఉంటే నేను భర్తగా ఆమె పక్కన ఎలా పడుకోగలను? ఆ ప్రశ్న చాలా కఠినమైంది. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు. అర్జున్ అన్నాడు. కార్తిక్, ఇది కేవలం మెడికల్ ప్రొసీజర్ మాత్రమే. ఇందులో ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. ఆ పుట్టబోయే బిడ్డ రిషిని కాపాడే ఔషధం మాత్రమే అనుకో. మనిషిని మనిషిగా కాకుండా మందుగా చూడడం ఎంతవరకు కరెక్ట్? కార్తిక్ ప్రశ్నించాడు. కానీ చివరికి రిషి ప్రాణం కోసం తల ఊపాడు. సరే, రిషి కోసం నేను ఈ నరకాన్ని భరిస్తాను. లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. సింగపూర్లోని ఒక అడ్వాన్స్ ఫెర్టిలిటీ సెంటర్ని ఎంచుకున్నారు. అర్జున్, కావ్య, కార్తిక్, దివ్య నలుగురు సింగపూర్ బయలుదేరారు. అక్కడ డాక్టర్లంతా సిద్ధం చేశారు. అర్జున్ స్పెర్మ్, దివ్య ఎగ్స్ తీసుకుని ల్యాబ్లో ఫలదీకరణం చేశారు. కొన్ని రోజుల తర్వాత పిండం తయారైంది. దాన్ని జెనెటిక్ టెస్ట్ చేశారు. గుడ్ న్యూస్, ఈ పిండం రిషికి పర్ఫెక్ట్ మ్యాచ్ అని డాక్టర్లు చెప్పారు. ఆ పిండాన్ని దివ్య గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి. 2 వారాల తర్వాత దివ్య ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వచ్చింది. రిషిని కాపాడే సేవియర్ దివ్య కడుపులో పెరుగుతున్నాడు. కానీ ఈ సంతోషం కుటుంబంలో దూరాల్ని పెంచింది. దివ్య గర్భవతయ్యాక కార్తిక్ ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఒకే గదిలో ఉన్న ఒక గోడ అడ్డుగా ఉన్నట్టు ఉండేది.
అతను ఆమె పొట్టవైపు చూడ్డానికి కూడా ఇష్టపడేవాడే కాదు. అర్జున్ కూడా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. దివ్యను చూసినప్పుడల్లా ఆమె నా బిడ్డను మోస్తుంది అన్న ఆలోచన వచ్చేది. అది కావ్యకు తెలిస్తే బాధపడుతుందని భయపడేవారు. కావ్య పైకి ధైర్యంగా ఉన్నాం, లోపల నగిలిపోయేది. తన భర్త రక్తం వేరే స్త్రీలో పెరుగుతుందన్న నిజం ఆమెను పీల్చి పిప్పి చేస్తుంది. 3 నెలలు గడిచాయి. దిశ ఆరోగ్యం కొంచెం స్టేబుల్గా ఉంది మందుల వల్ల. కానీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఇంకా 6 నెలలు ఆగాలి. ఒకరోజు సింగపూర్లో షాపింగ్ మాల్కి వెళ్లారు. దివ్య ఎస్కలేటర్ ఎక్కుతూ ఉండగా కాలు జారింది. అమ్మా అని అరిచింది. వెనకాలే ఉన్న అర్జున్ పట్టుకుపోయాడు కానీ అందలేదు. దివ్య కింద పడిపోయింది. మెట్ల మీద దొర్లుకుంటూ కిందికి వచ్చింది. ఆమె పొట్ట నేలకు బలంగా తగిలింది. అందరూ పరుగున వెళ్లారు. దివ్య స్పృహ తప్పిపోయింది. ఆమె కాళ్ళ మధ్య రక్తం కారుతుంది. నో నో అర్జున్ అరిచాడు. నా బిడ్డ రిషి ఆశ. కార్తీక్ కూడా షాక్ అయ్యాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ బయటకు వచ్చారు. సారీ, పేషెంట్కి మిస్క్యారేజ్ అయింది, బిడ్డ పోయింది. ఆ మాట బాంబులా పేలింది. సివియర్ సిబ్లింగ్ పోయింది అంటే రిషిని కాపాడే ఏకైక మార్గం మూసుకుపోయింది. అర్జున్ గోడకు తల బాదుకున్నాడు. దేవుడా, ఎందుకిలా చేస్తున్నావు? కానీ ఇక్కడే ఒక మిస్టరీ ఉంది. దివ్య కాల్చారిందా లేక ఎవరైనా తోసారా? సీసీటీవీ ఫుటేజ్ చూస్తే దివ్య వెనుక ఒక నల్లటి ఆకారం కనిపించింది. ఆ వ్యక్తి దివ్యను కావాలని తోసినట్లు ఉంది. ఎవరా వ్యక్తి? శాలిని మనిషా, రఘు మనిషా, లేక ఈ సేవియర్ సిబ్లింగ్ పద్ధతి ఇష్టం లేని కుటుంబ సభ్యులే ఎవరైనా? కార్తిక్, కావ్య అనుమానం అందరి మీద పడింది. కుటుంబం ఇప్పుడు ఒక క్రైమ్ సీన్లా మారింది. సింగపూర్ హాస్పిటల్ గదిలో దివ్య మౌనంగా ఏడుస్తుంది. శారీరక నొప్పి కంటే మానసిక వేదన ఆమెను దహించి వేస్తుంది. రిషిని కాపాడే ఆఖరి ఆశ ఆవిరైపోయింది. తన కడుపులో పెరిగిన ఆ పిండం పోవటం తన కొడుకు ప్రాణం పోవడానికి సంకేతంలా అనిపిస్తుంది. బయట కారిడార్లో అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ని ల్యాప్టాప్లో పదే పదే చూస్తున్నాడు. ఆ నల్లటి హుడీ వేసుకున్న వ్యక్తి దివ్య వెనక నుంచి వచ్చి నెట్టడం సుష్టంగా కనిపిస్తుంది. కానీ ముఖం కనిపించడం లేదు. ఎత్తు ఆకారం చూస్తూ ఉంటే అది తెలిసిన వ్యక్తి లాగానే ఉంది. అర్జున్ చూపులు పక్కనే కూర్చున్న కార్తిక్ మీద పడ్డాయి. కార్తిక్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతని బట్టలు దివ్యను మోసుకెళ్ళినప్పుడు అన్న రక్తంతో ఎర్రగా ఉన్నాయి. ఆ రక్తం చూస్తూ ఉంటే అర్జున్కి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. కార్తిక్ ఈ బిడ్డ పుట్టడం ఇష్టం లేక ఇలా చేశాడా? తన భార్య గర్భంలో నా బిడ్డ పెరుగుతుందన్న అసూయతో ఈ పని చేశాడా? అదే సమయంలో కావ్య నీళ్ళ బాటిల్తో వచ్చింది. ఆమె కూడా దిగులుగా ఉంది. అర్జున్ ఆమె వైపు కూడా అనుమానంగా చూశాడు. కావ్య నా బిడ్డ అక్క కడుపులో పెరుగుతుందంటే తట్టుకోలేకపోయిందా? ఈ సేవియర్ సిబ్లింగ్ కాన్సెప్ట్ వల్ల నేను దివ్య దగ్గరవుతామని భయపడిందా? అనుమానం అనేది ఒక క్యాన్సర్ లాంటిది. అది ఒక్కసారి మొదలైతే బంధాలన్నిటినీ తినేస్తుంది. సింగపూర్ పోలీసులు వచ్చారు. మిస్టర్ అర్జున్, ఇది క్లియర్గా అటెంప్ట్ టు మర్డర్. మీ ఫ్యామిలీలో ఎవరి మీద అనుమానం ఉందా అని ఆఫీసర్ అడిగాడు. అర్జున్ మౌనంగా ఉన్నాడు. సొంత తమ్ముని భార్యను అనుమానిస్తున్నానని ఎలా చెప్పగలడు? లేదు ఆఫీసర్, నాకెవరి మీద అనుమానం లేదు. బహుశా నా బిజినెస్ రైవల్స్ పని అయి ఉంటుంది అని అబద్ధం చెప్పాడు. కానీ ఆఫీసర్ ఊరుకోలేదు. మేమందరినీ విచారించాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అని ఒక్కొక్కరిని అడిగాడు. కార్తిక్, నేను వాష్రూంలో ఉన్నాను. శబ్దం విని బయటకు వచ్చాను. కావ్య, నేను వేరే షాప్లో డ్రెస్ చూస్తున్నాను. దివ్య అక్క, అర్జున్ గారు మాత్రమే ఎస్కలేటర్ వైపు వెళ్లారు. పోలీసులు వెళ్ళిపోయాక అర్జున్ కార్తిక్ని పిలిచాడు. కార్తిక్, నిజం చెప్పు, నీకు ఆ బిడ్డ పుడ్డం ఇష్టం లేదు కదా? కార్తిక్ ఉలిక్కిపడ్డాడు. అన్నయ్య, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను రిషి ప్రాణం కోసం నా ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని ఒప్పుకున్నాను. అలాంటిది నేనెందుకు చేస్తాను? దివ్య నా ప్రాణం. ఆమెని నేను తోస్తానా? కార్తిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు.
కార్తిక్ మాటల్లో నిజాయితీ ఉంది. మరి కావ్య గదిలో దివ్య దగ్గర ఉంది. అర్జున్ డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. సారీ అక్క, నిన్ను కాపాడలేకపోయాను అని కావ్య ఏడుస్తుంది. పర్లేదు కావ్య, ఇది నా రాత. దివ్య ఓదారుస్తుంది. అర్జున్కి సిగ్గుగా అనిపించింది. తన భార్యను తమ్ముణ్ణి అనుమానించినందుకు తనకు తానే అసహించుకున్నాడు. కాని మరి ఆ వ్యక్తి ఎవరు? అర్జున్ మళ్ళీ ఆ వీడియోని స్లో మోషన్లో చూశాడు. ఆ హుడీ వ్యక్తి దివ్యను తోసి పారిపోతున్నాడు. అతని లేదా ఆమె చేతికున్న వాచ్ మెరిసింది. అది ఒక ఖరీదైన రోలెక్స్ వాచ్, గోల్డ్ కలర్. అర్జున్కి వెంటనే గుర్తొచ్చింది. డాక్టర్ శాలిని చేతికి ఎప్పుడు అలాంటి వాచ్ ఉంటుంది. అర్జున్ వెంటనే శాలిని హాస్పిటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు. డాక్టర్ శాలిని గారు లీవ్లో ఉన్నారు సార్, సింగపూర్ వెళ్లారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. దొరికిన దొంగ, అర్జున్ అరిచాడు. ఇది శాలిని పనే, తన స్వయంగా వచ్చి చేసింది. మన ప్లాన్ ఫెయిల్ చేయడానికి చేసింది. కార్తిక్ కావ్యలకు ఈ విషయం చెప్పాడు. అందరికీ కోపం వచ్చింది. ఆ రాక్షసిని వదలకూడదు అన్నాడు కార్తిక్. కానీ ఇప్పుడు శాలిని పట్టుకోవడం కంటే ముఖ్యమైంది రిషి ప్రాణం. సేవియర్ సిబ్లింగ్ పోయింది, ఇప్పుడేం చేయాలి? దివ్య డిశ్చార్జ్ అయింది. అందరూ ఇండియాకు తిరిగి వచ్చారు. రిషి పరిస్థితి విషమంగా ఉంది. డాక్టర్లు ఆశలు వదులుకున్నారు. మరి తర్వాత ఏం జరగబోతుందో, రిషి ఎలా బతుకుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.